తమిళనాడు రాజకీయం అయితే ఆకస్మిక సంచలనమే అయింది. ఎందుకయ్యా అంటే, నిన్న కాక మొన్నొచ్చినటువంటి విజయ్ ప్రభుత్వం 11 సీట్లు తక్కువైతే డీఎంకే కూటమిలోని వాళ్ళందరూ ఇటు వచ్చి మద్దతిచ్చినటువంటిది. కాంగ్రెస్ పార్టీ మొదట మద్దతిస్తే, ఆ పైన కమ్యూనిస్టులు మద్దతిస్తే, ఆ పైన వీసీకే, ఐయూఎంఎల్ మద్దతిస్తే, డీఎంకే జట్టు నుంచి బయటకొచ్చేసి 3 పార్టీలు డీఎంకే జట్టులో ఉంటూనే విజయ్‌కి మద్దతిస్తున్న 2 పార్టీలు ఉంటే, అప్పట్లో ఏఐఏడీఎంకే, డీఎంకే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి చివరిలో ప్రయత్నించినటువంటి స్టాలిన్ అది విఫలమయ్యింది. ఎందుకంటే ఏఐఏడీఎంకేని నిలువునా చీలిపోవడంతో అసాధ్యమైంది. దాంతో ఆగిపోతాడనుకుంటే లేదు, కుట్రలు చేశాడని నిరూపణ అయింది. టీవీకే కూటమి ప్రభుత్వాన్ని చీల్చడానికి ఏకంగా టీవీకేలోనే 15 మంది ఎమ్మెల్యేలను చీల్చడానికి ప్రయత్నించారట. అసలు ఎలా సాధ్యం అనుకుంటున్నారు? ఒక అధికార పార్టీలో చీలిన 2/3 చీలాలి. ఓకే, ఓ 15 మెంబర్స్ ఇటు వచ్చారు. ఏఐఏడీఎంకే వాళ్ళు మద్దతు ఇస్తారుగా. మొన్న పళనిస్వామి మద్దతు ఇవ్వడానికి రెడీ అయ్యాడు కదా. ఆ సందర్భంలో చీలికలు వచ్చి పళనిస్వామిని పక్కన పెట్టి ఇటు పక్కన ఇతర వర్గం అంతా కలిసి కథ నడిపినటువంటి షణ్ముఖం వర్గం మద్దతిస్తుంది. అటు 20 మంది ఉండగా కూడా ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర చేశారు అన్నటువంటి తాజా ఆరోపణ ఓ 3-4 అరెస్టులు చూస్తున్నప్పుడు సంచలనమే అవుతోంది. ఏం చేద్దాం అనుకున్నారు అసలు తమిళనాడులో అన్నటువంటిది.